కూర్చోండి ఆయన రావట్లేదు మీకు. రాజకీయ ప్రాప్తి రస్తు నాయనా. ఈ తీర్థం ముట్టుకోండి. ఇట్ట కాదు, ఇలా తీసుకోవాలి. ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు? సంభావన సార్, అది తీర్థమండి. ఓ మస్తైశ్వర్య ఆరోగ్య ప్రాప్తి రస్తు. నాయనా ఈ ప్రసాదం స్వీకరించండి. అరే నీ అబ్బా, ఆ ప్రసాదాన్ని టిష్యూలో పెడుతున్నారు ఏంటండి? ఇంటికి వెళ్ళాక నేను మా వైఫ్ కలిసి తిన్నామని. నమ్మేస్తారండి, రాష్ట్రం అంతా నమ్మేస్తారు. రాష్ట్రం అంతా. ఆయన అక్షతల వాసన చూసి వెనక్కేయండి. నువ్వు వాసన చూసి వెనక్కేయాలయ్యా సొంట. ఏదైనా పక్కనోడి నెత్తి మీద వేయడం నాకు అలవాటు. అందుకే వీళ్ళు పూజలో కూర్చుంటే నేను రానని చెప్పాను. చూడు ఏం చేస్తున్నాడు. సంభావన. ఆయన సోమవారం మనసులో ఆడుకొని హోమంలో ఏంటి ఆయన? ఏదో తేడాగా ఉందంటే. పంతులు గారు, నాకు ఇవ్వకూడదు నాయన, హోమంలో వేయాలి. నేను మీకు ఇస్తా, మీరు దాంట్లో వేయండి. మీరు నాకు ఇస్తారా? నేను వేసేయాలా? ఇంకా మీరెందుకు హోమంలో కూర్చుంది? గురువు గారు, ఆయనకి గొడ్డల రెడ్డి అనే బిరుదుంది. రేపు ఆ గొడ్డలు మన ఇంటికి రావడం అవసరమా? కొంచెం చూసి మాట్లాడండి. అయ్యో ఓకే, మీరు నాకు ఇచ్చేయండి, నేనే వేస్తాను. మీరు కష్టపడ్డం ఎందుకు? ఆయుర ఆరోగ్యస్తారు ప్రాప్తి రస్తు. ఆయన హోమం అయిపోయింది ఆయన, వెళ్ళొస్తా. గురువు గారు, సంభావన తీసుకుని వెళ్దాం. అలాగే అడుగు. సంభావన చేతిలో పెట్టన్నా. ఏంటి 11 రూపాయల? ఈ నోట్ ఇంకా వాడుతున్నారండి మీరు? ఎట్ ద ఇయర్ 1987 మా ముత్తాత గారు హోమంకి వెళ్ళినప్పుడు ఇక్కడ నోట్ తీసుకున్నారేమో. ఇంకా చూస్తున్నామంటే ఇచ్చారు సంభావన 11 రూపాయలు. పదే వెళ్దాం.